ప్రభుత్వ సంక్షేమ ఫలాలు తమకు అందడం లేదు అని మహిళలు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని 10వ వార్డు రాబ్నగర్కు చెందిన మహిళలు గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. 20 ఏళ్లుగా కూలి పనులు చేసుకుంటూ అద్దె ఇళ్లలో ఉంటున్నామని, తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛన్ కూడా తమకు అందడం లేదన్నారు. చేద్దామంటే సరైన కూలి కూడా దొరకడం లేదు అని ప్రభుత్వం దయతలచి తమ గోడు పట్టించుకోవాలని కోరారు. సార్ నమస్తే సార్, దయచేయండి. మాకు ఒక 20 సంవత్సరాలు ఆయా కూలీ మాలు వేసుకుంటున్నాము. ఇల్లు లేవు, ఏం లేవు సార్. మాకు పింఛన్లు లేవు, ఏం లేవు. కూలీలు సుఖబరబడి లేవు, కిరాయిలు కట్టలేవు, తాళాలు వేస్తున్నారు ఇండ్లకు. ఎట్లా బతుకుడు సార్? మాకు సమస్తి ముదిస్తామని వచ్చినాం సార్. లేవు, ఉన్నోళ్ళకి వేస్తలేవు సార్. లేని వాళ్ళకన్నా ఇనుక వరి వేసి ఇవ్వండి సార్. మీరు వస్తలేవు సార్, మాకు ఏం వస్తలేవు సార్. మాకు కష్టం చేయక శాతం అయితే లేదు సార్. కట్ట కట్టుకొని చచ్చిపోకనే ఉన్నది, వేరేదేం లేదు సార్. దయచేయండి సార్. 10 సార్లు చెప్పుకున్నా కానీ ఎవరు సార్లు మాకు నీ కనకనియలేదు. ఇప్పుడు సుఖ ఉన్నోళ్ళకి వచ్చినాయి సార్, లేని వాళ్ళకి ఏమి లేదు సార్. 5 సంవత్సరాలు ఒంటరి జీవితము అది ఇది బతుకుతుంటారు సార్. పింఛన్లు లేవు, ఏం లేవు. కూలీ వేస్తే కడుపు నిండుతున్నది, లేకుంటే లేదు సార్. చెప్పండి సార్. అంటే ఉన్నోళ్ళకే ఇప్పుడు సుఖ ఉన్నోళ్ళకి వచ్చినాయి, రానోళ్ళకి ఏమి రాలేదు. మరి 10వ వాడ సార్ రామ్నగర్ ఇన్కవర్ చేసి మా ఆసుంటోళ్ళకి దయచేసి మాకై కొంచెమన్నా దయచేయండి సార్. కళ్ళకు రక్తం వస్తుంది సార్. పని చేసి బతకాలంటే కడుపులో పుట్టిన పిల్లగాళ్ళు కరెక్ట్గా వెళ్ళలే. ఇళ్ళకు తాళాలు వేస్తున్నారు సార్. 5,000 మేము చేసేది ఇళ్ళల్లో పనులు. కంపెనీ లేదు, ఇంద్రం డబ్బులు పెట్టు, మాకు జాగలేదు, ఏం లేదు సార్. మేము ఇప్పటిదాకా గవర్నమెంట్